నమస్కారం. వల్లభనేని వంశీ టాక్ ఆఫ్ ది టౌన్ అంటారు. గన్నవరం జైల్లో ఉన్నారు. మాజీ తెలుగుదేశం నాయకుడు, గత 5-6 ఏళ్ళుగా అది వైసీపీ నాయకుడు. ఇప్పుడు తాను ఒక కేసులో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఆ తర్వాత ఆ దాడిని ప్రస్తావిస్తూ కంప్లైంట్ ఇచ్చిన వారి మీద సత్యవర్ధన్ అనే ఒక కంప్యూటర్ ఆపరేటర్ మీద ఆయనను కిడ్నాప్ చేసిన ఆరోపణ, దాంతో పాటు ఆయనను తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన ఆరోపణ మీద SC/ST అట్రాసిటీ కేసుతో సహా అనేక కేసులు పెడుతూ వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో పాటు వారిని గన్నవరం జైలు తరలించారు. ఇది కేసు. మొదటి కేసేమో దాడి చేసిన కేసు, రెండోది కిడ్నాప్ కేసు. ప్రభుత్వం మారగానే ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని గగ్గోలు పెడుతూ ఇప్పుడు వైసీపీ నాయకులు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం జైలుకి వెళ్ళి ఆయన చూస్తానికి వెళ్ళారు పరామర్శ. ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. జగన్ ఇక జైలుకే అని చెప్పి, జగన్ జైలుకే అని చెప్పి ఇక తీసేసి అనేక వార్తా సంస్థలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు పెద్ద ఎత్తున పొద్దున్నీ చేస్తున్నాయి ఆయన జైలు సందర్శనను ఆధారం చేసుకొని. ఆయన జైలు బయటకు వచ్చిన తర్వాత, జైల్లో ఆయన చూసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళ అధికారులకు అట్లాగే నాయకులకు వేలు చూపిస్తూ హెచ్చరిక చేశారు. మేము ఇంకొక 5 ఏళ్ల తర్వాత, 4.5 ఏళ్ళు ఇంకా ఉన్నది, 4.5 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మీ అందరి భరతం పడతాం. ఇది కొత్త కాదు. అధికారంలో లేని పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ మీద లేకపోతే అప్పటి అధికారుల మీద గొడవ పడడం తప్పు కాదు, చేస్తుంటారు. కానీ హెచ్చరిక ఎవరిని చూసిందా? అది గతంలో కూడా లోకేష్ రెడ్ బుక్ అని పెట్టారు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఈయనంటారు. రాజ్యాంగం అని ఎందుకంటాడు? కనుక రెడ్ బుక్లో రాసుకున్నాను నేను పేర్లు, మేము అధికారంలోకి వచ్చినంత ఇంతకింత తీరుస్తాం, కాలంబు రాగానే కాటేసి తీరుతాం అనేది ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రజా కంటకులను ఉద్దేశించి అంటే, ఇవాళ అధికారులను వ్యతిరేక ఎదురు పార్టీ వాళ్ళను హెచ్చరిస్తూ ఇవాళ ఆ మాట ఇవాళ అంటున్నారు. మా కాలం వచ్చినాక మేము తీర్చుకుంటాం బదులా, అంటే ఈట్కా జవాబ్ పత్తర్ సే దేతా అని. అంటే ఇటుకతో నువ్వు కొడితే రాయితో నేను కొడతా. ఏం లేదు, తంసుంటా అంటే తంసుంటా అనుకోవడమే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాను. ఆయన ఇప్పుడు హెచ్చరిక చేశారు. అంటే గతంలో ఈ హెచ్చరిక మీద మాట్లాడుతున్నామంటే గతంలో వీళ్ళందరూ చేసిన హెచ్చరికలు కరెక్టా అని అంటే కాదు. తెలుగుదేశం వాళ్ళు చేసిన, ఆనాడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వైసీపీ చేసిన, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసిన, ఈ రెండు తప్పే. ఫస్ట్ ఈ డిస్క్లైమర్ చేయాలి. లేకపోతే ఇవాళ కులగజ్జ రాజకీయాల్లో విశ్లేషకులకు లేకపోతే మాట్లాడే వాళ్ళకు కూడా కులం అంటే కంటే ప్రమాదం ఉన్నది. కనుక ఇదో సమస్య. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ ఒకరిని మంచి అంటే ఒకరిని చెడ్డ అన్నట్టు కాదు, ఒకరిని చెడ్డ అంటే ఒకరిని మంచి అన్నట్టు కాదు. కనుక ఇద్దరిలోని చెడ్డను, ఇద్దరిలోని మంచిని మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. మంచి ఎట్లాగో మన నేతి బీరలోని నెయ్యి ఎక్కువ ఉంది, నెయ్యి లేనట్టే ఉంది. కనుక మనం చెడ్డ గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ చెడ్డ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు చేసిన క్రమంలో మేము అధికారంలో లేము కనుక మమ్మల్ని కక్ష సాధింపు చేస్తున్నారు. ఇది రొటీన్ డైలాగ్. అది అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కేసులో నిజాలు ఏమిటో, ఏం సంగతో రేపొద్దున అక్యూజ్డే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి స్కిల్ కేసులో కానీ, ఇక్కడ వంశీ కానీ, వీళ్ళందరూ ఆరోపణ రుజువయ్యేదాకా నిందితులు మాత్రమే, నేరస్తులు కాదు. నెంబర్ 1 అది ఒప్పుకోవాలి. రెండోది, ఇప్పుడు ఆయన వేలుపెట్టి చూపెట్టు ఏమంటున్నాడంటే, అధికారులు ఎవరైనా సరే, రాజకీయ నాయకులైనా మేము అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని వేధిస్తాం, మీరు అట్లా చేశారని మేము ఇట్లా చేస్తామంటున్నారు. సహజమే కదా. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో అదే మాట్లాడింది కదా. ఇక్కడ ఏమొస్తుందంటే, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటామంటున్నారు. సమస్యని మేము అధికారంలోకి వచ్చినా మేము కేసులు పెడతామంటే ఏమన్నట్టు, తప్పుడు కేసు అని పెడతామన్నట్టే కదా. పెడుతుంది కూడా అట్లా ఇటుపక్క అటుపక్క. సరే, అన్ని కేసులు తప్పుడు కేసులు కాకపోవచ్చు. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటంటే, అధికారులను హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారికి, ఎవరైనా సరే ఏ ప్రజాప్రతినిధి కానీ ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేక మాట్లాడుతున్నారు. అదేంటంటే, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ భరతం పడతాం, మిమ్మల్ని నడి బజార్లో నగ్నంగా నిలబెడతాం, పరిగెత్తి కొడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. పరిగెత్తి కొడతామని ఆయన అనకపోవచ్చు, కానీ నడి బజార్లో నగ్నంగా నిలబడతామంటే అదే కదా పనిష్మెంట్ ఉంటుందంటే. కనుక అది మాట్లాడుతుంటే మరి చట్టం ఏం చేస్తుంది, రాజ్యం ఏం చేస్తుంది, చట్ట వ్యతిరేక కార్యకలాపం కాదా, వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం అన్నది ఒక వేరే ఉంటుంది. కానీ చట్టపరంగా కాదు, మేము మిమ్మల్ని నగ్నంగా బజార్లో నిలబెడతాం. రెండవది, ఒక అధికారి ఎవరో ఆయనను తరలిస్తున్నప్పుడు, వల్లభనేని వంశీని తరలిస్తున్నప్పుడు ఓ మాట అన్నాడట. ఏమనంటే, అది అన్నదో లేదో వాళ్ళిద్దరికీ తెలుసు,
నేను ఎట్లాగో 1.5 year కన్నా ఎక్కువ సర్వీస్ లేదు నాది, నా పని అయిపోతుంది, ఆ తర్వాత నన్ను ఏం చేయలేదు కదా మీరు అన్నారట. ఇంకా అది ముదురు మాట అన్నారు. నేను ఆ మాట అన్పార్లమెంటరీ కనుక నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దానికి సమాధానం ఎవరు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సంవత్సరంన్నర తర్వాత మీరు ఉండరు అనుకుంటున్నారు, మీరు రిటైర్మెంట్ అయినా సరే, భూ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని అదే ప్రకారం నేను శిక్షిస్తా అంటున్నాడు. అంటే కన్ను కన్ను, పన్నుకు పన్ను రాజ్యాంగం అనేది లేదనుకుంటే అక్కడెక్కడనో అరబ్ కంట్రీస్లో ఉన్నట్టు అదేందో శరీర చట్టం ఉన్నదా మన దగ్గర ఉన్న? అంటే వాళ్ళని మేము మా మీద కష్టాదింపు చర్య చేస్తున్నారు, ఇది తప్పు, ఇది సరైనది కాదని చెప్పడం మనకు బాగానే ఉంది. కానీ మేము వచ్చిన తర్వాత మీ మీద కూడా అదే చేస్తాం అని అంటే కరెక్ట్ కాదు కదా. అందుకని చట్టపరంగా శిక్షిస్తామనేది వేరు ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు చట్టపరంగా అప్పుడు కేసులు ఇప్పుడు కేసులు అని అందరి మీద కేసులు ఉన్నాయి. ఎవరు తప్పేం కాదు, ఎవరు పత్తిత్తు కాదు, ఎవరు కూడా వీళ్ళందరూ కొంచెం వెనక ముందు, వారు ఎక్కువ వారు తక్కువ, అందరి మీద కేసులు ఉన్నాయి. దీన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విషయాలు ఇంకో రెండోది కూడా మాట్లాడారు. వ్యక్తిత్వ హననంతో పాటు బాడీ షేమింగ్ కూడా చేశారు. వాళ్ళు ఎవరు అన్నట్ట మన వల్లభనేని వంశీ కానీ, లేకపోతే దేవినేని అవినాష్ కానీ, కొడాలి నాని కానీ చాలా అందగాడు, మీ అందానికి సరిపోరు కనుక మీరు అందవికారులు కనుక అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటూ మీరు వాళ్ళ అందాన్ని చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. అట్లానే మీకు సామాజిక వర్గమే కమ్మ కులం కనుక కులాల గురించి దాచేదేం లేదు. కులగజ్జ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతసేపు మనలాంటి హేతువాదులు కానీ, కులం పాటించని వాళ్ళు, కులం వద్దనే వాళ్ళు కూడా మాట్లాడాల్సి వస్తున్నది. కనుక కమ్మ రాజకీయాల్లో మీ ఇద్దరే సుప్రీం కనుక మీరు రాణిస్తలేరు, ఎట్లాగో రానియరు. మీరు ప్రైవేట్ మన ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ సామ్రాజ్యాలుగా మారిన క్రమంలో, ప్రైవేట్ పార్టీలు ప్రైవేటు ఆస్తులుగా మారిన సందర్భంలో లోకేషే వారసు రైతులు చంద్రబాబు నాయుడు గారికి. కమ్మ అయినా కాదు, కాపు అయినా కాదు, రేపు రెడ్డి అయినా కాదు అందులో. కనుక అది వాస్తవమే కదా. ఒక్కటే కాదు, తెలుగుదేశం కాదు, బీఆర్ఎస్ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, మీకు ఈ డిఎంకే కాదు అన్నాడు, ఏమైనా సరే ప్రాంతీయ పార్టీలన్నీ ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. జాతీయ పార్టీలు ఆ స్థితికి వస్తున్నాయి, వ్యక్తి పూజ అంతకంటే మించిపోతున్నారు. కనుక ఇక్కడ జరగాల్సింది ఏంటంటే వీళ్ళు మాట్లాడే మాటల్లో దానికి సంబంధం ఉన్నదా? వల్లభనేని వంశీని పరామర్శించడం వేరు, ఆయన సానుభూతి వ్యక్తం చేయడం వేరు. కానీ వాళ్ళు హెచ్చరించే పద్ధతి, దాంతోపాటు ఈ కుల రాజకీయాలు ప్రస్తావించే పద్ధతి, మేము వచ్చినాక ఏదైనా చేస్తామని మాజీ ముఖ్యమంత్రులు ఇట్లా మాట్లాడుతుంటే సామాన్యుడు దిక్కేది. అందుకని చర్చలలో బహిరంగ చర్చా ప్రమాణం దిగజారంతో పాటు ఈ టీవీ చర్చలలో వచ్చే వాళ్ళ అనునాయులు కూడా అధికార పార్టీ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు అంటే వాళ్ళు కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో అదే మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా దాన్ని సమర్థించుకుంటారు. ఇది సరైనదేనా అంటే అవునండి కరెక్టే పోమంటున్నారు. మీరు అప్పుడు అట్లా చేశారు, మేము ఇప్పుడు ఇట్లా చేస్తాం, మేము ఇప్పుడు ఇట్లా చేస్తాం, మీరు అప్పుడు అట్లా చేస్తారు, ఇదే మాట్లాడుతున్నారు. అంటే తండ్రి తంతెల మీద ఏరుగుతే కొడుకు కోనేట్లు ఏరుగుతారట. అందుకని ప్రధాన నాయకులే ఇటువంటి భాషను మాట్లాడుతూ పరిశుభ్రమైన పదజాలను ఉపయోగిస్తూ ఈ మాటలు మాట్లాడుతుంటే కింది స్థాయి నాయకులు అంతకంటే ఎక్కువ ప్రవర్తిస్తారు, వాళ్ళకంటే ఒకటి ఎక్కువ చదువుకుంటారు. అందుకని దీన్ని బహిరంగ చర్చా ప్రమాణాలు మారాలి. అట్లాగే ఈ వ్యక్తిత్వ హననాలు చేసుకోకుండా ఉండాలి. ఇట్లాంటి దానిలో చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడడం సరైనది కాదు. నమస్కారం.